టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్విబిసి సంస్థలో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆడియో కాల్ రిలీజ్ అయితేనే వెనక నుంచి గట్టిగా పట్టుకోవాలని ఉందని రిలీజ్ అయితేనే ఆ పవిత్రతను కాపాడటానికి వెంటనే అతని చేత మేము రిజైన్ చేయించాము. కానీ ఇప్పుడు ప్రభుత్వం రిజైన్ చేయించకపోగా ఇంకా అతన్ని సమర్థిస్తుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్ మీద దేవస్థానం పైన తిరుమలలో ఏదో ఒక గెస్ట్ హౌస్ కి సంబంధించినటువంటి ఆరోపణ రాగానే బీసీ వ్యక్తి అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేసి తక్షణం తన నిజాయితీని నిరూపించుకున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అంత పవిత్రమైనటువంటి స్థానానికి మీరు అనర్హుడు. మీ అంతటా మీరు రిజైన్ చేయాలి, లేదా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము బలంగా కోరుకుంటున్నాము.